Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. Proverbs 15 and verse 13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. A merry heart maketh a cheerful countenance, but by sorrow of the heart the spirit is broken. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభిద్దాం. మంచిది. ఇక్కడ జ్ఞానటువంటి సొలొమోను అంటున్నాడు, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. పిల్లరా, ఈ మాట సంతోషము అనేది నేటి దినాల్లో కరువైపోతుంది. ఇది కనబట్టలేదు. అందుకే ఎవరిని చూసినా దిగులు కనబడుతుంది, ఎవరిని చూసినా బాధ వారి ముఖంలో ఉంటుంది. ఇంకా ఆయా రీతిలుగా మనిషి కృంగిపోతున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటి? ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే మన అంతరంగ హృదయంలో ఎరిగినటువంటి దేవుని యొద్ద మనం ఉన్నప్పుడే, దేవునితో ఉన్నప్పుడే, ఆయన వైపు చూసినప్పుడే, ఆయన మనలో ఉన్నప్పుడే ఈ సంతోషం వస్తుంది. చూడండి, దావీదు గొలియాతుని చంపాడు. తర్వాత సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది, పగొచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది. ఇవి ఏం చేసినాయండి? సౌలు యొక్క ముఖాన్ని మార్చేసినాయి. తన జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు. బయటికి ఒకలా కనపడుతున్నాడు, లోపలేమో రకరకాల పాపం ఉన్నాయి. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో సంతోషం కావాలని ఆశపడినట్లయితే అంతరంగ హృదయము ఎలాగుంది? పగుందా? ద్వేషముందా? కోపముందా? ఇట్లాంటివి ఉన్నప్పుడు హృదయంలో సంతోషం ఉండదండి. బయటికి మంచిగానే కనపడతాం, మంచిగానే మాట్లాడతాం, కానీ హృదయంలో ఇలాంటివి ఉన్నప్పుడు ముఖమునకు ఏమాత్రం తేట ఉండదు, హృదయంలో సంతోషం ఉండదు. కానీ యేసు ప్రభువారు మన జీవితంలో ఉంటే వీటన్నిటినీ జయిస్తామండి. ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు మన జీవితంలో కలిగి ఉందామా? మన జీవితంలో సంతోషం, సమాధానం కలిగి ఉందామా? ఉండాలని ఆశపడినట్లయితే ఆయన వైపు చూసి ఆయన విశ్వాసం ఉంచి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రతను తీసివేసినప్పుడు పిల్లరా, ఎలాంటి నెమ్మది గల జీవితం మన దేవుడు మనకిస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలయ్యా. మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు. అవునైనా, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఈ సంతోషము, సమాధానము ఎక్కడ దొరుకుతున్నాయి ప్రభువా? కేవలం మీ వద్ద ఉన్నప్పుడే, మీ దగ్గర ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు ప్రభువా, మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రత, మురికి, మాలిన్యం నుంచి మాకు విడుదలనిస్తారు. అప్పుడు మా జీవితం తేటగా ఉంటుంది. ఎవరైతే పగపడతారో వారిని ప్రేమిస్తాం, ఎవరైతే ద్వేషిస్తారో వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఎలాంటి హృదయము ప్రభువా? ఇలాంటి హృదయం కలిగి ఉన్నవారు కుటుంబంలో ఉంటే ఆశీర్వాదము, సమాజంలో ఉంటే ఆశీర్వాదము, వ్యక్తిగతంగా మాకెంతో నెమ్మదినిస్తుంది. ఇలాంటి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించిన ఆయన సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ఈ సమాధానం, సంతోషంతో వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని నింపమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Proverbs 15:13, this verse reminds us that our inner condition is often reflected outwardly. A heart filled with joy, peace, and gratitude brings encouragement not only to ourselves but also to those around us. At the same time, it calls us to show compassion and support to those who may be carrying burdens silently. May we seek strength, wisdom, and true joy that uplifts both our hearts and our relationship with others. Amen.